హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివ విష్ణు. ఈరోజు మనం ఇంట్లోనే సింపుల్గా బీట్రూట్ జామ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. అది అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే. ముందుగా అయితే మనము బీట్రూట్స్ని తీసుకొని వాటిది పీల్ ఆఫ్ చేసేసి ఇలాగ పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్గా. అలా పీసెస్గా కట్ చేసుకున్న వాటిని మనం ఒక కుక్కర్లో అయితే వేసేసుకున్నాము. కుక్కర్లో వేసుకున్న తర్వాత వాటిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనము 3 విజిల్స్ వరకు వాటిని బాయిల్ చేయాల్సి ఉంటుంది. అందుకనేసి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగా కుక్కర్కి మూత పెట్టేసి మనము 3 విజిల్స్ వచ్చేంత వరకు వాటిని బాయిల్ చేసుకున్నాము. ఆ తర్వాత ఇది ఓపెన్ చేస్తే ఇలా ఉందనేసి ఇలాగ ఉన్న వాటి నుంచి మనము వాటర్ని సపరేట్ చేసుకోవాలి. ఆ వాటర్ని సపరేట్ చేసేసుకునేసి తర్వాత ఇలాగా వాటిని ముక్కల్ని తీసేసుకునేసి మనం మిక్సీ జార్లో వేసేసుకునేసి బాగా గ్రైండ్ చేసేసుకున్నాము. ఆ గ్రైండ్ చేసుకున్న వాటిని మళ్ళీ మిగిలిన వాటిని కూడా కొన్నిగా యాడ్ చేసుకున్నానండి, ఎందుకంటే మనకు చాలా స్మూత్ పేస్ట్ లాగా వస్తే మనకి జామ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అందుకనేసి వాటిని నీట్గా గ్రైండ్ చేసుకోవడానికనేసి కొద్దిగా క్వాంటిటీ తీసుకున్నాను. ఈ విధంగా మనం తీసుకున్న క్వాంటిటీలో అంటే మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే కొద్దిగా తీసుకునేసి వాటిని మిక్స్ జార్లో బాగా గ్రైండ్ చేసేసుకోండి. నేనైతే మొత్తానికి ఈ విధంగా మనం మిశ్రమాన్ని అయితే రెడీ చేసేసుకున్నాము. దీన్ని ఒక బౌల్లో వేసేసుకొని గ్యాస్ స్టవ్ పైన పెట్టానండి. గ్యాస్ స్టవ్ పైన పెట్టేసి ఇలాగ 2 మినిట్స్కి ఒకసారి వాటిని అన్నిటిని ఒకసారి ఇలాగా కలిపెడుతూ ఉండాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది. అలాగే కొంచెం ఇంకొకటి ఏమంటే ఇది చాలా లెంతీ ప్రాసెస్. మనకు అలాగే గ్యాస్ స్టవ్ దగ్గర అంతా కూడా ఇది చిట్లి పడిపోతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. లిడ్ మూసేస్తే కొంచెం బెటర్ అనమాట. ఇలాగ 2 మినిట్స్కి ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి, ప్రతి 2 మినిట్స్కి. ఈ విధంగా చెక్ చేస్తుంటే మనకి కన్సిస్టెన్సీ కొంచెం మారుతూ ఉంటుందని మనము అబ్జర్వ్ చేయొచ్చు ఫస్ట్కి లాస్ట్కి. ఆ తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మనం ఇలాగా బెల్లం యాడ్ చేసుకోండి. నేనైతే చిన్న బాబు కోసం అన్ని ప్రిపేర్ చేస్తున్నాను. జస్ట్ తనకి లైట్గా స్వీట్గా అనిపించడానికి అనేసి చాలా తక్కువ క్వాంటిటీలో నేను బెల్లం యాడ్ చేశాను. మీరు మీ టేస్ట్గా అనుగుణంగా కొంచెం ఎక్కువైనా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు కొద్దిగా నెయ్యిని యాడ్ చేస్తున్నాను. నెయ్యిని యాడ్ చేసేసి మళ్ళీ మొత్తం అంతా మిక్స్ చేసేసుకునేసి మళ్ళీ కొద్దిసేపు అయితే మనము కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత కాసేపు అయ్యాక మనం ఒక నిమ్మ చెక్కను లేదా వెనిగర్ అయినా యాడ్ చేసేసుకోండి. మనము బెల్లం లేదా షుగర్ ఏదైనా యూజ్ చేసేసేయచ్చండి. సో అలా యాడ్ చేయడం వల్ల అది వైట్గా అవ్వకోకుండా బాగా ఉంటుంది. అందుకనేసి మనం నిమ్మరసం లేదా వెనిగర్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కాసేపు కుక్ చేసుకున్న తర్వాత మనం గరిటెతో తీస్తే అది వెంటనే అవ్వకోకుండా గరిటెకి ఏది అతుక్కోకుండా జారి పడేలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకోవాలండి. ఇలాగ నేను తీస్తున్నాను కదా, ఇప్పుడు వస్తుంది కదా, అలాగా అది జారి పడుతుంది కదా బౌల్లోకి, ఆ విధంగా వచ్చే కన్సిస్టెన్సీ వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ శివ విష్ణు. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.